సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సవాళ్లు విసరడం, అభిమానులకు లేనిపోని ప్రమాణాలు చేయడం వంటివి మంచిది కాదు. గత ఏడాది వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశి లేనిపోని ప్రమాణాలు చేసి యాటిట్యూడ్తో మాట్లాడిన మాటలకు అతనికి ఎదుర్కొన్న పరిణామాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ చూశారు. దెబ్బకు ఇకపై నేను మైక్ అందుకోను అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి పరిస్థితి కూడా అదే. ప్రభాస్ ఫ్యాన్స్ రోజుకు ఒక కొత్త ఐడియాతో మారుతికి నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు. రాజాసాబ్ చిత్రం ప్రభాస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే నా అడ్రస్ ఇస్తున్నాను అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడ్రస్ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి. ఇంత గట్టిగా చెప్పాడంటే సినిమా అవుట్పుట్ వేరే లెవెల్లో వచ్చిందేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ప్రీమియర్ షోస్కి వెళ్లిన అభిమానులు తీవ్రమైన నిరాశతో ఇంటికి రాగా డైరెక్టర్ మారుతి పనితీరుపై కారాలు మిరియాలు నూరుతూ సోషల్ మీడియాలో మొదటి రోజు నుండే అతన్ని ట్యాగ్ చేస్తూ బూతులు తిట్టారు. అంతే, అడ్రస్ కూడా ఇచ్చాడు కాబట్టి అతని ఇంటికి నిన్న మొన్నటి వరకు లెటర్స్ గుట్టలు గుట్టలుగా పంపించారు. అక్కడితో ఆకుండా వందల సంఖ్యలో స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. ఒక్కసారిగా ఇన్ని ఆర్డర్లు రావడంతో మారుతి సిబ్బంది కంగు తిన్నారు. ఈ విషయాన్ని మారుతికి తెలియజేయగా నేను ఎలాంటి ఫుడ్ ఆర్డర్స్ పెట్టలేదని, వచ్చిన వాళ్లను వెనక్కి పంపేయాలని చెప్పాడట. ప్రతిరోజు ఈ ఫుడ్ ఆర్డర్ల వ్యవహారం మారుతి సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారిందట. ఇలా రోజుకి ఒక యాంగిల్లో డైరెక్టర్ మారుతిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక్కడ అభిమానులు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏ డైరెక్టర్ కూడా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని తీయరు. ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమాని తీయాలి అనే ఆశతో, కసితో కష్టపడి పనిచేస్తారు. మారుతి ఆ రోజు ఆ రేంజ్లో సినిమా గురించి చెప్పాడంటే అతడు తీసిన అవుట్పుట్పై సంతృప్తిగా ఉన్నాడు. అది ఆయన నమ్మకం. అందుకే అంత గట్టిగా చెప్పాడు. కానీ ఆడియన్స్కి ఆ చిత్రం నచ్చలేదు. ఒక్కోసారి అలా అవుతూ ఉంటాయి. అభిమానులు సీరియస్గా తీసుకునేలా చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.